బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామండి. 6 నెలల పాటు ఒంటి పూట భుంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు అదేమేనా, అదే ఉంటుంది. చిచి, వాడు తలుపు ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామండి. వీళ్ళ తలుపు తీరా, తొందరగా తలుపు తీరా. ఆ తమ్ము చూపులే ఉంటారా? ఇందాక నుంచి తలుపుడు మాత్రం వినపట్లా, చెవుడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాళ్ళకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా. ఎక్సైజ్ నీకేనా బుద్ధుందా? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ అయ్యుంటారా? ఏమండి, వాడి పిచ్చి చూపులు, పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఎవరైనా డాక్టర్ని తీసుకొస్తాను. నమస్కారం మామయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మామయ్య గారు, అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన? అవునండి, ఇందా గుళ్ళో కలిశారు. ఎవరు? నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాతే నా మొగుడు. ఏమిటండి? అమ్మయ్యా, గండ గడిచింది. పక్క మీదకి వెళ్ళి ఉంటుంది. ఏమ్మా, వెళ్ళిపోయిందా? అదేమిటండి, చెప్పా పెట్టకుండా వచ్చేసారు. పైన ఇదేం బాగాలేదండి. మీ అమ్మా నాన్నలు నువ్వెవరో అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? సరే, పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నాం, తర్వాత అయినా చెప్పొద్దు. అందులోనూ తల్లిదండ్రులు మనతో ఉండాల్సిన వాళ్ళు. సరే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ముందు బయటకు నాడు. ఆడి చాలు, తప్పండి. అవతల పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఏమిట్రా ఈ గొడవ? మమ్మల్ని అత్తయ్య మామయ్య అంటాను. ఎవరా? నాకేం తెలియదు అన్నా, నిజంగా నాకేం తెలియదు. నిన్నే పద, మర్యాద బయట నాడు. ఇదంతా అత్తయ్య గారు, పెద్దవారు, మీరైనా చెప్పండి. రహస్యంగా పెళ్లి చేసుకొని తీరా గడపలోకి వచ్చాక మీ మీద భయంతో నేనెవరో తెలియదంటున్నారు. నేనేం చేయాలో చెప్పండి. మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నిజమా? ఎప్పుడు? ఎక్కడ? సిరిపురం రామాలయంలో మన 9వ తారీఖున. అంతా అబద్ధం. అబద్ధమా? అయితే మీరు కట్టిన ఈ తాళి? కట్టుకున్న దాన్ని ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు? నేను చెప్తున్నది అబద్ధం, చేస్తున్నది మోసం అయితే ఇక్కడికే మీ ఇంటికి ఎందుకు రావాలి? మీకన్నా గొప్పవాడిని చూసుకోవచ్చురా. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. ఏదైనా లాడ్జికి తీసుకెళ్తావా? నాన్న, చూడమ్మా, వీడు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడన్నావు. ఇవాళ ఇక్కడ కూడా వీడే రమ్మన్నాడా? అవునండి. అబద్ధం, అంతా అబద్ధం. చూడు, ఈ ప్రపంచంలో బ్రతకడానికి బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి. ఇలా నీచానికి దిగదారక్కర్లేదు. మర్యాదగా బయటకు నాడు. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే అయితే మీ వాళ్ళు ఎవరో రాలేదే ఇక్కడికి. మావాడే నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాడంటానికి ఆధారమే. అది అలా అడగమ్మా. అమ్మా, చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారు, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడే ఉంటావా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు, ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, నీ పెళ్లి రాలేపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు, లడ్లు, చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు, తెచ్చిచ్చాడు. చిలకలు, లడ్డులు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి.
మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా, చెప్పాడు. ఏరా బాబు, చెప్పావు కదా. ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగురు కట్టంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏంటండి, బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నాను. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రాం పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ? మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే. రాంబాబు, నువ్వు నీ వైపు మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా, ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును, అలాగే. మీరు వెళ్ళండి సార్. అలాగే, వస్తాను. ఏమండి, వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. నాన్న, అసలు ఏం జరిగిందంటే, సావిత్రి తలపొడుగా ఉంది కదా, అమృతాంజనేయన ఉందా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే, నీకు వేడి నీళ్ళ కాపురం పెడతాను పదండి. దేనికా నవ్వు? ఇల్లు అలికినంత మాత్రాన పండగ కాదు. కొన్ని గంటలు కొంతమందిని మోసం చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. నీ నాటకాన్ని మోసాన్ని బయటపెట్టి అందరి చేత చీకొట్టించి ఇదే చేతులతో ఇంట్లోంచి నిన్ను బయటకు పంపకపోతే నా పేరు రాంబాబు. సరే, నా మాట కూడా వినండి. నలుగురికి ఈ నిజాన్ని చెప్పి అందరి చేత సభాష్ అనిపించుకొని నువ్వు నా భార్యవని మీ చేత ఒప్పించకపోతే నా పేరు జయలక్ష్మి కాదు. ఏంటి పందెమా? ఏ అనుమానమా? అయితే ఛాలెంజ్. ఎస్, ఛాలెంజ్. వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నాను. ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణబాబు, వాడు సినిమాకి ఫ్రీ పాసులు ఇచ్చాడు. అర్జెంట్ సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. అదే సినిమా అండి, నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణులు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం కానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల గొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం. ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారాధన చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా. ఆపండి మీ దండకం. నేనేం సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటాను. లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, పేడ కింద పడింది తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. వెయ్యమ్మా. అమ్మా అమ్మా, ఏమిటి గున్నారం గారు దట్టచ్చుకుని ఏంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు? సాధారణంగా భార్య భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలంటే. ఆవు పేడ అయితే రోడ్డు మీద గోళ్ళంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట. పవిత్రంగా ఆవు పేడ వేసినప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు. నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మన కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయం అయిందా? అవలేదుగా, మరి ఎందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వచ్చినట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయ్యి బాబాయ్, సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా. ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం, ఊరు సిరిపురం. రండి, ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ జనమ్మా చూడటం. అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు,
బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా? రాయ్ కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామార్చన చదువుకుంటూ కూర్చుంటావు. వెదవ కొత్తలు నువ్వు. నోరు మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరు అనుకున్నావు? పండితులు వారు. తప్పు విధి కాదండి. ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పారు, ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటని. వింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళో అబద్ధాలు నిన్ను గంట పెట్టి కొట్టావా? ఆయన గంట పుట్టుకోడు కానీ నిన్ను ఏం పుట్టుకుంటావో కార్యక్రమం చేద్దాం. అమ్మా జయ, ఈ చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వు, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఈ హడావుడంతా ఎందుకత్తయ్యా? అసలు ఆయన మండిపడుతున్నారు. వాడు పిచ్చుకున్నమ్మా చిన్నప్పటి నుంచి అంతే, వాడి గురించి పట్టించుకోకు. నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఏమండి, ఈ ప్లేట్ నాకు ఎదురు పెట్టా. పన్నీర్ బుడ్డికి అన్నం పెట్టారా? పెట్టేనే. అబ్బా, మీకు ఆవేశం హడావుడి ఎక్కువ. అబ్బాయి ఏడి? వస్తాడు, నాకు ఎగిరిపోతాడు. అడుగో వస్తున్నాడు. రారా, ఇదిగో వాడిని తొందరగా రెడీ చేయండి. తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదన్నా? అవన్నీ స్వీట్స్ రా. నీకు ఇష్టమని మైసూరు పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడరా, ఇది ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం నేనేమి. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోరా. ఆ గదంటే వంట గదా? నీ తెలియదు, తర్వాత చెప్తాను. అర్థమైందిలే. గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కదా సార్? మీరా? ఏమిటయ్యా అలా కొత్తగా చూస్తావు? భలేనా సార్, నాకేమన్నా రేచి అనుకున్నారా? అవును, ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేది? అంటే గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆట అయిపోయి. అవును, మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల వచ్చేయండి. సావిత్రి, అమ్మాయిని చూస్తున్నా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా, ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు? బుద్ధి లేకుండా. ఒరే బాబా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు లేచి మీ బాస్ కనబడతాడా? ఏమిటయ్యా రాంబాబు, మగాడు వైపు సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. అబ్బా, ఏమండి ఇలా దగ్గరుండి కొత్త దంపతుల్ని గదిలో పంపించడం ఇది 93వసారి. గాడ్ బ్లెస్ యూ.